జై తెలంగాణ మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోసారి రైతులను దగా చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఇప్పటికే పండిన పంటను ఎప్పటికప్పుడు కొనలేక రైతుల ప్రాణాలు హరిస్తున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు రైతు డిస్కం పేరిట మరోసారి కుట్ర పన్నుతున్నది. ఇప్పటివరకు ఉచిత కరెంటుతో తమ ఖర్చులను తగ్గించుకుంటూ వ్యవసాయాన్ని కొద్దిగా సాఫీగా నడిపించుకుంటున్న తెలంగాణ రైతాంగానికి రైతు డిస్కం పేరిట కుట్రపూరితమైన నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధమైంది. ఇది ఉన్నపలంగా బయటపెట్టి అందరినీ గందరగోళానికి గురి చేస్తున్నది. 6 నెలలుగా అంతర్గతంగా చర్చించుకుంటూ ఒక్కసారి నిన్న దీని మీద ప్రజాభిప్రాయం సేకరణ అంటూ ఏసీ రూముల్లో ఒక చర్చను లేవనెత్తింది. ఈ రైతు డిస్కం పేరిట కొత్తగా రాష్ట్రంలో 3వ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన రేవంత్ సర్కారు అది బయటకు చాలా అద్భుతమైన పథకంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రకటిస్తున్నా దీని వెనుక ఎన్నో కుట్రలు దాగున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. మొత్తం రాష్ట్రంలో విద్యుత్ పంపిణీలో 42% ఈ వ్యవసాయానికి ఉచిత కరెంటుకు సంబంధించిన వాటికే కేటాయిస్తారు. ఇప్పుడు ఈ రైతు డిస్కంకు కూడా 42% విద్యుత్ పంపిణీ బాధ్యతల్ని కేటాయిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడికక్కడ వ్యవసాయ పొలాల్లో ఈ ఉచిత కరెంటుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు ఏర్పాటు చేసే ఒక పనికి సిద్ధమైంది. ఇది గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ తెలంగాణలో అమలు కాలేదు. అప్పటి ప్రభుత్వం కొంత రైతు పక్షపాతంగా ఉండి వ్యతిరేకించింది. అయితే ఇప్పుడు అది రేవంత్ సర్కారు మరి ఎవరి మాయలో పడ్డారో, ఎవరి భయంలో ఉన్నారో ఇక్కడ ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తామని చెబుతూనే ఈ మీటర్లు ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ల వరకే వచ్చింది. ఈ మీటర్లు కొద్ది రోజుల తర్వాత ఈ మీటర్లు పంట పొలాల దగ్గరికి కూడా వచ్చే ప్రమాదం ఉందన్నది ఇప్పుడు తెలంగాణ రైతాంగంలో నెలకొన్నది. ఈ విషయంలో 33 జిల్లాల్లో ప్రతి చోట క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకుంటే బాగుండేది. ఇప్పటి వరకు కూడా అసలు క్షేత్రస్థాయిలో నిర్ణయం తీసుకుంటామన్న ప్రకటన కూడా చేయలేదు. ఉన్నపలంగా ఏసీ రూముల్లో దీనిపైన ఒక చర్చ లేవనెత్తారు తప్పిస్తే రైతుల అభిప్రాయాలు తీసుకుంటామంటూ ఎక్కడా చెప్పలేదు. దీనికి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా ఆయన ప్రకటించడం కూడా ఇదేదో రైతులపైన చేస్తున్న కుట్రగానే మనకు అర్థమవుతున్నది. ఇంకొకటి కేవలం వ్యవసాయానికి 3 గంటలు సరిపోతుంది అన్న పద్ధతిలో ఆయన మాట్లాడడం అనేది ప్రభుత్వ కుట్రను బయటపెడుతున్నది. ఇంకొక రకంగా ఇప్పుడు 42% విద్యుత్ పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్న ఈ రైతు డిస్కంకి కేవలం 2000 మంది సిబ్బందిని మాత్రమే కేటాయిస్తూ ప్రభుత్వం ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది. మొత్తంగా 45,000 మంది ఉద్యోగులున్న ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో కేవలం 2,000 మంది మాత్రమే రైతు డిస్కం కంపెనీకి కేటాయించడం అనేది అంటే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి సిద్ధపడ్డట్టుగానే అనిపిస్తుంది. మరోవైపు ఉచిత కరెంటుని ఎక్కడ సప్లై చేసినా దానికి సంబంధించిన బరువును అంటే ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే మోయాల్సి ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ఖర్చును, దానికి సంబంధించిన నిధులను ఆ కంపెనీకి కేటాయించాలి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు ఎక్కడ. ఇప్పుడు రైతు డిస్కం పేరిట ఇప్పటికే 25,000 కోట్ల నష్టంలో ఉన్న సంస్థను ప్రత్యేకంగా ఉచిత కరెంటు ఇవ్వడానికి రైతు డిస్కం పేరిట ఒక కంపెనీని రిజిస్టర్ చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది కొద్ది రోజుల తర్వాత ఏ ప్రయోజనం లేదు, చాలా ఆర్థికంగా భారమవుతుంది అని ఒక నెపం చూపించి ఈ మొత్తానికి ఉచిత కరెంటును క్రమంగా ఎత్తేసే దిశగా తెలంగాణ సర్కార్ పోతున్నట్టుగా మనం గుర్తించాలి.
ఇది తక్షణమే అన్ని పక్షాల వారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని రైతాంగంతో కలిపి ఆందోళనకు దిగాల్సిందిగా తెలంగాణ రక్షణ సేన పిలుపునిస్తున్నది. లేకపోతే ఇది మరోసారి గతంలో తెలుగుదేశం సర్కారు ఉన్నప్పుడు 1999లో జరిగిన విద్యుత్తు ఆందోళనకు సంబంధించి అట్లాంటి ఆందోళనే మరోసారి జరిగే అవకాశం కూడా ఉంది. ఈ విషయంలో అన్ని పక్షాలు నిద్ర లేచి తమ స్వార్థాన్ని, తమ రాజకీయాల్ని పక్కన పెట్టి ఖచ్చితంగా తెలంగాణ సర్కార్ను, రేవంత్ సర్కార్ను ఎక్కడికక్కడ ఎండగట్టాలని తెలంగాణ రక్షణ సేన పిలుపునిస్తున్నది. జై తెలంగాణ.